పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహిళా రక్షణ అవగాహన సదస్సులో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికై చంద్రబాబు ఒక అన్నలా నిత్యం శ్రమిస్తున్నారని కొనియాడారు. మహిళల కోసం సీఎం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సమాజంలో మగవారితో సమానంగా ఆడవారు కూడా ఉండాలని అన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శోభిక, డిఎస్పీ అంకిత మహావీర్, డిఈఓ పగడాలమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ పి ఈశ్వరమ్మ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి చిన్మయి దేవి, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడ ఒక అత్యాచారం జరిగినా లేదా ఒక అమ్మాయి మామూలుగా చంపేసినా లేదా ర్యాగింగ్ చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా ఏ విధంగా అయినా ఆ తల్లి గాని ఆ చెల్లి గాని వాళ్ళ అక్క గాని గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి సంఘటన వాళ్ళు చాలా కరెక్ట్ చూపించారు. ఇక్కడ రోజు మనం చూస్తున్నాం కానీ రోజు చూసిన కొంతమంది మానవ మృగాలకి కళ్ళు మాత్రం తెరవట్లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన అతి చిన్న పిల్ల అంటే 6 నెలల పాప రామభద్రపురంలో 6 నెలల పాపని కూడా చెయ్యాలి అనుకున్నాడు అంటే వాడు మనిషి పశువు ఒకసారి ఆలోచించండి. 6 నెలల పాప ఎంత బుద్ధిగా ఉందంటే అంటే ఎంత దారుణంగా వ్యవస్థ తయారవుతుందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంత దారుణంగా 6 నెలల పాపని అసలు ఏ ఉద్దేశంతో చూశాడో ఎలా చూశాడో అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది సోకాల్ లీడర్స్ కొంతమంది ఉంటారు. పిల్లలు కాలేజీకి వెళ్తే బట్టలు సరిగా బాగులేవు, డ్రెస్సింగ్ బాగలేదు, లేదా ఆడవాళ్ళ బట్టలు బాగులేవు, వాళ్ళు తయారవడం బాగలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి 6 నెలల పిల్లలు ఏం చూస్తారు? ఒక 3 నెలల పాపలో 6 నెలల పాపలో సంవత్సరం పిల్లల్లో 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలావిళ్ళు అంటే మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది. ఎందుకంటే నేను పూర్తిగా చెప్తే నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అంత దారుణమైన పరిస్థితులు ఈ మధ్యకాలం చూస్తున్నాను. భరించుకోలేకపోతున్నాను. ఒక తల్లిగా భరించుకోలేకపోతున్నాను, ఒక మహిళగా భరించుకోలేకపోతున్నాను, ఒక మంత్రిగా సహించలేకపోతున్నాను. We have to start this right now. మన అభివృద్ధి ప్రతి విలేజ్లో మనం ఉన్నాం, ప్రతి ఇంట్లో మనం ఉన్నాం, ప్రతి గడపలో మనం ఉన్నాం. మనం లేని ఇల్లే లేదు. ముందు మహిళల శక్తి పెరగాలి. ముందు మన శక్తి పెరిగితేనే మనల్ని చూసి అటువైపు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మన శక్తి ఎంతుందో మీకు నిజంగా తెలియదు, చాలా మందికి తెలియదు. నిజంగా ఒక ప్రసవ వేదన పురుషుని భరించడానికి చూద్దాం. ఒక సూది గుచ్చుకుంటే ఎంత బాధపడతారో 64,000 సూదులు ఒకేసారి గుచ్చితే ఒక ప్రసవ వేదనతో సమానం. అలాంటి ప్రసవ వేదన కూడా భరించుకున్న అమ్మలు ఉన్నాము. అలాంటి మనం చేయలేదు ఏమైనా ఉంటుందా చెప్పండి ఒకసారి. కాబట్టి మనం చేయాలి. మన పిల్లల్ని మనం అంత జాగ్రత్తగా పెంచాలి. మన పిల్లలకు కూడా మనం జాగ్రత్తలు చెప్పాలి. మన పిల్లలకు కూడా ఇంకా పెద్దవాళ్ళందరూ చెప్పినట్టుగా ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా ముట్టుకుంటున్నారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ముట్టుకుంటున్నారు అనేది మనం తెలియచేయాలి. అలాగే మనం ఇంట్లో ఏ విధంగా ఉంటామో బయట పిల్లలు ఆ విధంగానే ఉంటారు. తల్లి ఇంట్లో ఇందాక జేసీగా చెప్పారు, మా మదర్ ఉద్యోగం చేయాలి అనుకున్నారు, బయటకు వెళ్ళాలి అనుకున్నారు, అందుకే నేను కూడా ఉద్యోగం చేయాలనుకున్నాను, చదువుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఆవిడ